ముందుగా మనం ఫోటోషాప్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకోవాలి. యాడప్ ఫోటోషాప్ ఉంటుంది 7.0. అది కొద్దిగా లోడింగ్ అవుతుంది. దాంతోపాటు అన్స్క్రిప్ట్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది. అది తెలుగులో టైప్ చేయాలన్నా హిందీలోనన్నా ఎనీథింగ్ అన్స్క్రిప్ట్ మేనేజర్ అనే సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోద్ది. అది కూడా మనం తీసుకోవాలి. నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తాను కాబట్టి అదే నేను తీసుకున్నాను. ఇందులో మ్యాక్సిమం చాలా ఉంటాయి. మనకేంటంటే యాపిల్ కీబోర్డు యూజ్ చేయడం చాలా బెటర్. మేము అదే వాడతాము. ముందుగా మనం న్యూ పేజ్ ఓపెన్ చేసుకోవాలి. న్యూ పేజ్ షార్ట్ కట్ Ctrl+N. సో ఇందులో మనం A4 పేపర్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం టైప్ చేయడానికి బాగుంటుంది. ఓకే కొడతాం. ఓకే కొట్టి మ్యాగ్నైజ్ చేసి కొద్దిగా Ctrl+ కొడితే జూమ్ అవుతుంది. ఇప్పుడు మనం టెక్స్ట్ సింబల్ని సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ స్టార్ట్ చేసుకునే ముందు ఒకసారి మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లోని PDF పెట్టాను. దాన్ని మీరు ప్రింట్ తీసుకొని దాన్ని చూస్తూ చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆ అంటే ఏమొస్తుంది? క్యూ వస్తుంది. సింపుల్, చాలా సింపుల్గా ఉంటుంది. ఆ అంటే ఈ వస్తుంది. ఈ కావాలనుకోండి ఆర్, ఈ కావాలనుకో W, ఊ కావాలనుకోండి ఇప్పుడు ఐ కొట్టాలి. ఊ కావాలనుకుంటే పి కొట్టాలి. ఇప్పుడు ఏ కావాలి అంటే యు, ఏ కావాలనుకున్నట్లయితే ఓ కొట్టాలి. ఓపెన్ బ్రాకెట్లు కొడితే ఐ అవుతుంది. ఇప్పుడు ఔ, ఓ కొట్టాలి అంటే ఏంటి? టీ కొట్టాలి. ఇక్కడ చూసుకొని జాగ్రత్తగా. ఓ కావాలనుకున్నట్లయితే వై కొట్టాలి. ఔ కావాలంటే క్లోజ్ బ్రాకెట్, ఔ వస్తుంది. దీన్ని ఎస్ కొట్టుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ అలా అయిపోయి ఇప్పుడు అమ్ అహా. అమ్మ అంటే ఆ ఎక్కడ? క్యూ. అమ్మ అంటే ఏం చెప్పాం? జీ కొట్టాలి. అహా అంటే ఆ కదా, అంటే ఈ. అహా అంటే Shift+G కొట్టాలి. అహా వస్తుంది. మళ్ళీ రూ కొట్టాలి. బూ అంటే Shift+W. బూ కొట్టనట్లయితే Shift+E కొట్టాలి. రూ అవుతుంది. కొట్టుకోవాలి. ఇప్పుడు కాకా చార్చాలి. కా అంటే ఏంటి? జే కొట్టాలి. కా అన్నట్లయితే Shift+J. గా అంటే ఎక్స్. గా అన్నట్లయితే Shift+X. జ్ఞా కొట్టాలంటే Shift+R. ప్రతి జ్ఞా వస్తుంది. మళ్ళీ రైట్. చా గుణింతం. చా అంటే ఎమ్. చా అన్నట్లయితే Shift+చ ఎం. జా అంటే సెమీకోలం. జా అన్నట్లయితే జా సెమీకోలం, Shift+ సెమీకోలం. జ్ఞ అంటే Shift+T, Shift+Y, T. సో ఇది డిలీట్ చేసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ తా గుణితం. తా అంటే జడ్. తా అన్నట్లయితే Shift+Z. డా అంటే సి. టా అంటే Shift+C. టాటా డాటా అన్నా అంటే Shift+L. ఇప్పుడు తా గుణితం. ఇప్పుడు తా అంటే ఎస్. తా అన్నట్లయితే Shift+S. దా అంటే డి. దా అన్నట్లయితే Shift+D. నా అంటే జస్ట్ ఎల్ అంతే. ఇప్పుడు పాపాలు చూద్దాం. పా అంటే సెమీకోలం. పా కావాలి మనకి Shift+ సెమీకోలం. ముందు చెప్పుకున్నట్లే Shift+ సెమీకోలం కొట్టాలి. బా అన్నట్లయితే వి. బా అన్నట్లయితే Shift+V. జస్ట్ షిఫ్ట్ యాడ్ చేసినట్లయితే మనకు అన్నీ నీట్గా అయిపోతాయి. నెక్స్ట్ మా అంటే జస్ట్ బి అంతే, స్మాల్ బి. సో పాప వరకు వచ్చాము. ఇప్పుడు యా గురించి చూద్దాం. యా అంటే ఎన్. రా అంటే కే. లా అంటే ఏ. వా అంటే
ఎఫ్, షా అంటే 5 ప్లస్ ఎఫ్.